గత కొన్ని 4, 5 రోజుల నుంచి నకిలీ మద్యం అన్న ఒక కుంభకోణం బయటకొచ్చింది ఆంధ్రప్రదేశ్‌లో. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ని కుదిపేస్తుంది. దీని మీద ఈరోజు కూడా జగన్ తన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్ వీళ్ళతో అంతా సమావేశం అవుతున్నాడు. ఒకటి మెడికల్ కాలేజీల విషయం, 2 నకిలీ మద్యం విషయం. ఈ రెండిటి మీద పోరాటానికి సిద్ధమవ్వడానికి జగన్ ఈరోజు సమావేశం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఆహ్, వైసీపీకి దీన్ని అంటగట్టాలని చూస్తుంది. వైసీపీ ఏమో తెలుగుదేశానికి అంటగట్టాలని చూస్తుంది. మామూలుగా అక్కడ ఏదైనా రాజకీయంగా రాజకీయం కానిదేది అక్కడ ఉండదు. కాదేది రాజకీయాలకు అనర్హం అన్నట్టు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగినా ఒకవైపు తెలుగుదేశం కూటమి వైపున మీడియా రంగంలో ఎదిగేస్తది. మొత్తం ఇదంతా వైసీపీ వాళ్ళది చేశారని వీళ్ళు చెప్తారు. ఇటు పక్కన సాక్షి గాని, సోషల్ మీడియా గాని వైసీపీ తరపున వీళ్ళు రంగంలో ఎదుగుతారు. వీళ్ళు కొన్ని ఫోటోలు తీసుకొస్తారు. వాళ్ళు కొన్ని ఫోటోలు తీసుకొస్తారు. వీళ్ళు కొన్ని సాక్ష్యాలు ప్రవేశపెడతారు. ఇవి జరుగుతుంటాయి. అంటే కోర్టుల్లో అవి తేలేది పక్కన పెడితే మీడియాలో ముందుగా ఎవరు దోషులనేది వీళ్ళే చెప్పేస్తూ ఉంటారు. సో ఇప్పుడు అసలు ఏం జరిగింది? వీళ్ళ వైసీపీ వాదన ఏంటి? తెలుగుదేశం వాదన ఏంటి? దీన్ని మనం ఎలా చూడాలి? ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇదేంటంటే అన్నమయ్య జిల్లాలో మొలకల చెరువు అని ఉంటుంది. అంటే కదిర్ నుంచి మదనపల్లికి వెళ్ళే రూట్లో మొలకల చెరువు వస్తుంది. ఈ మొలకల చెరువులో కొన్ని ఓల్డ్ అడ్మిరల్ అండ్ క్లాసిక్ బ్లూ, కేరళ మాల్టు ఇలాంటి బ్రాండ్లు నకిలీవని తేలింది అక్కడ. ఈ నకిలీ బ్రాండ్లు కొన్ని వేల బాటిల్స్ దొరికాయి అన్నమాట. దాదాపు 5,000 పైన బాటిల్స్ ఇప్పుడు దొరికాయి. మొత్తం 4,729 లీటర్లని స్వాధీనం చేసుకున్నారు అక్కడ నకిలీవి. ఇవి వచ్చి అందులో 12,072 కేసెస్ రెడీగా ఉన్నాయి సేల్కి, ఇంకా వెళ్ళిపోతున్నాయి అన్నమాట సేల్కి. ఓవరాల్గా 26 కేసుల మద్యాన్ని, ఇట్లాంటి నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు. ఇది వచ్చి ప్రధానంగా ఇందాక చెప్పిన ఈ ఓల్డ్ అడ్మిరల్, క్లాసిక్ బ్లూ, కేరళ మాల్ట్, ఇంకొక బ్రాండ్, 4 బ్రాండ్లకు సంబంధించిన మద్యంగా చెప్తున్నారు. సో ఇప్పుడు దీన్నంతా నిర్వహించేది ఎవరు అన్నప్పుడు ఒక అతను పట్టుకున్నారు. అతని పేరు వచ్చి జగన్మోహన్ రావు. ఈ జగన్మోహన్ రావుని విచారిస్తే అతను గోడౌన్ గురించి చెప్పాడు. ఈ గోడౌన్ ఎక్కడ ఉందంటే ఇబ్రహీంపట్నంలో 2 గోడౌన్స్ ఉన్నాయి. అక్కడికి వెళితే అక్కడ వేల కొద్ది క్వార్టర్ బాటిల్స్, ఎక్కువగా పేదలు కొనేది క్వార్టర్ బాటిల్సే కాబట్టి ఆ క్వార్టర్ బాటిల్స్ వేల కొద్ది బాటిల్స్ని గోడౌన్లో ఫైండ్ అవుట్ చేశారు. ఇతను అరెస్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళ బ్రదరు ఏవన్గా చేర్చారు. వీళ్ళ బ్రదరు అంటే ఈ జగన్మోహన్ రావు బ్రదరు అద్దేపల్లి జనార్దన్ రావు. ఇతను మొత్తం ఈ కింగ్ పిన్ అనమాట. అంటే ఈ మద్యాన్ని చేస్తున్నది. మామూలుగా మనకు చిన్న స్థాయిలో జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా షాడీ బార్స్ అంటాం. అంటే చిన్న చిన్న బార్సుల్లో విడిగా ఇస్తారు కాబట్టి అక్కడ కల్తీ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మామూలుగా సీల్డ్ బాటిల్స్లో కల్తీ జరగదని తాగే వాళ్ళందరూ నమ్ముతుంటారు. సో ఇక్కడ ఏంటంటే సిస్టమేటిక్గా సీల్డ్ బాటిల్లో జరుగుతున్నాయి. సో ఈ గోడౌన్లలో వాళ్ళ దగ్గర మొత్తం దొరికాయి అన్నమాట. అంటే మూతల్ని పెట్టే యంత్రాలు, మిషనరీస్ ద్వారా మూతల్ని ఫిట్ చేయడం, తర్వాత మామూలుగా హోలోగ్రామ్ చూస్తారు అందరూ. హోలోగ్రామ్ ఉంటే అది ఒరిజినల్ అనుకుంటాం, కానీ హోలోగ్రాములు కూడా వీళ్ళు సెట్ చేస్తున్నారు. అలాగే కార్టన్స్ కూడా అక్కడ దొరికాయన్నమాట. సో అంటే వీళ్ళు సిస్టమేటిక్గా చీప్ లిక్కర్ని తయారు చేసి ఈ బ్రాండ్ల బాటిల్స్లో వేసి ఆ బ్రాండ్ లాగా బాటిల్స్ని కొనేసి ఆ బాటిల్స్లో, ఎందుకంటే ఆర్డర్ ఇస్తే మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో మనకి బాటిల్స్ వచ్చేస్తాయి. ఎక్కువగా ముంబై నుంచి చేస్తుంటారు. ముంబైలో మనం ఇచ్చేయమనుకో, నాకు ఈ బాటిల్ కావాలని వాళ్ళు మనకి చేసి ఇచ్చేస్తారు. ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. సో అలాంటి బాటిల్లో అలాంటి స్టిక్కర్లు, హోలోగ్రాము మొత్తం ప్యాక్డ్గా చూసేదానికి ఒరిజినల్కి దీనికి తేడా ఏ రకంగా కూడా ఎవరు కనిపెట్టలేని ఒక పరిస్థితి. సో ఈ జనార్దన్ రావు ఏం చేస్తానంటే తనకి ఆఫ్రికాలో లిక్కర్ ఉంది. మామూలుగా మనవాళ్ళు చాలామంది, ముఖ్యంగా రాయలసీమ రెడ్లు ఎక్కువ మంది ఆఫ్రికా అనేక దేశాల్లో లిక్కర్ వ్యాపారం ఉంది. మా ఫ్రెండ్ కూడా ఒక దాంట్లో పార్ట్నర్ ఉంటే నేను కొంతకాలం క్రితం ఆఫ్రికాలో కొన్ని నెలలు ఉండొచ్చాను. కాంగో, కిన్సాస్ అంటారు. కిన్సాస్ అనేది కాంగోకి క్యాపిటల్ సిటీ. అక్కడ ఉన్నాను. ఇట్లా లిక్కర్ దీంట్లోనే ఉన్నాను నేను. సో రోజు చూసేవాడిని ఎలా తయారు చేస్తారు ఏంటనేది. అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు స్పిరిట్ కొని దాని తర్వాత రెక్టిఫైడ్ స్పిరిట్ అంటారు, మాల్ట్, తర్వాత ఎసెన్సెస్, స్మెల్ దీనికి కారమిల్ అంటారు, అట్లాగే డిస్టిల్ వాటర్, ఇవన్నీ చేసి అక్కడే
మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. బాటిలింగ్ అంతా అక్కడే జరిగేసి దాన్ని కారవాన్‌లలో తీసుకొని అక్కడ ఆ దేశంలో ఉండే ఎక్కువగా పేద ప్రజలు ఇవి కొంటారనమాట. అక్కడేందంటే విదేశీ మద్యం ఎక్కువుంటది. లేదా బీర్లు 2, 3 రకాల బీర్లుండేవి అప్పుడు. సో, అవి కాస్ట్ ఎక్కువ గాబట్టి ఎక్కువ మంది పేదలే ఉంటారు గాబట్టి 80%, 90% పేదలుంటారు ఆ దేశాల్లో. వాళ్ళకి ఇది చీప్‌గా దొరుకుతుంది. అందువల్ల వీళ్ళు తయారు చేసి అక్కడ అమ్ముతారు. ఇదేందంటే ఫస్ట్ విసు కన్సల్టెన్సీకి సంబంధించిన సీసీ రెడ్డి ఈ విషయాన్ని ఫస్ట్ కనిపెట్టాడు. ఎందుకంటే ఆయనకు అనేక దేశాల్లో ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఉండేది. కనిపెట్టి ఆయన ముందు రంగంలో ఎదిగాడు. ఆ తర్వాత ఇంకా రాయలసీమ రెడ్లంతా కూడా రంగంలో ఎదిగారు. చౌదరీలు ఒకరిద్దరు ఉన్నారు గానీ ప్రధానంగా రాయలసీమ రెడ్లు, జగన్ బ్యాచ్ అంతా కూడా చాలామంది ఆఫ్రికన్ కంట్రీస్‌ని ఆక్యుపై చేసేసారు. సో, వీళ్ళు వెళ్ళడం, అక్కడ ఫ్యాక్టరీ పెట్టడం, ఆ ఫ్యాక్టరీలో ఇవి తయారు చేయడం, అక్కడ అమ్మడం. ఒక్కొక్కరు 10 బ్రాండ్‌లు, 20 బ్రాండ్‌లు పెట్టడం ఇవి జరుగుతున్నాయన్నమాట.